నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ తమ శరీర పరిశుభ్రత పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం స్నానం చాలా మందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఆరోగ్యానికి పునాది కూడా. చాలా మంది స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా బాడీ వాష్ ని శరీరం అంతా రాసుకుంటారు. ప్రత్యేకంగా మహిళల్లో ఈ అలవాటు మరింతగా కనిపిస్తుంది. కానీ నిపుణులు చెప్తున్న హెచ్చరిక ఒకటే: సబ్బును ప్రతి భాగానికి వాడడం ఆరోగ్యానికి ముప్పు కావచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ భాగాలకు అయితే చాలా ప్రమాదకరం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మహిళల ప్రైవేట్ ప్రాంతం చాలా సున్నితమైంది. ఆ భాగాల్లో సహజంగా ఉన్న మంచి బ్యాక్టీరియా శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. అయితే సబ్బులో ఉండే రసాయనాలు ఆ బ్యాక్టీరియాను పూర్తిగా నశింపజేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్, దురద, కాలినట్టుగా మంట, వైట్ డిశ్చార్జ్ వంటి సమస్యలకు కలిగించే ప్రమాదం ఉంటుంది. మార్కెట్లో లభించే ఎక్కువ సబ్బుల్లో సువాసన కలిగించే కెమికల్స్, సర్ఫికెంట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని పొడిగా చేసి యోని యొక్క సహజ pH బ్యాలెన్స్ ను దెబ్బతీస్తాయి. ప్రైవేట్ భాగాల పరిశుభ్రతను కాపాడుకోవడం కోసం కొంతమంది మహిళలు బాడీ వాష్ లేదా ప్రత్యేక క్లీనింగ్ లిక్విడ్స్ వాడతారు. కానీ వాటిని కూడా నిపుణులు సూచనల మేరకు మాత్రమే వాడాలని వైద్యులు చెప్తున్నారు. ఎక్కువ ఉత్పత్తులు బాహ్య భాగాలకు మాత్రమే అనుకూలం. అంతర్గత భాగాలను కేవలం శుభ్రమైన నీటితో కడగడం సరిపోతుంది. పీరియడ్స్ సమయంలో కూడా ఇలానే చేస్తే చర్మానికి హాని ఉంటుంది. సబ్బు వాడకం వల్ల కేవలం ఇన్ఫెక్షన్స్ మాత్రమే కాదు, పునరావృతమయ్యే చర్మ వ్యాధులు, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు బయట తిరిగే మహిళలు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. సరైన పరిశుభ్రత అలవాట్లు పాటిస్తే చాలా సమస్యలను ముందుగానే నివారించవచ్చు. చాలా మంది మహిళలు సబ్బు వాడితే శుభ్రంగా ఉంటుందని అనుకుంటారు. కానీ శాస్త్రీయంగా చూసుకున్నట్టయితే ఇది విరుద్ధ ఫలితాన్ని ఇస్తుంది. వైద్యులు చెప్తున్నట్టు కేవలం గోరువెచ్చని నీరు, శుభ్రమైన తువాలు ఉపయోగించడం ఉత్తమమైన పద్ధతి. మార్కెట్లో లభించే ప్రత్యేక pH బ్యాలెన్స్ లిక్విడ్ వాడాలనుకుంటే వైద్యుల సూచన తప్పనిసరిగా తీసుకోవాలి.